కర్నూలు మార్కెట్ యార్డ్లో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అరణ్య రోదనగా మిగిలింది. ఉల్లి పంటతో మార్కెట్కు వచ్చిన రైతు పంట అమ్ముకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. ఉల్లి అమ్మకాలు వేగవంతం చేసేందుకు సాక్షాత్తు జేసీ జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా ఉల్లి సాగవుతుంది. ఉమ్మడి జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, ఆలూరు, ఆదోని, పత్తికొండ, దేవనకొండ, ఎమ్మిగనూరు, డౌన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో ఎక్కువగా ఉల్లి పండిస్తున్నారు. ఉల్లి దిగుబడులు మొదలైన తొలి రోజుల్లోనే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర క్వింటాలు గరిష్టంగా 1300 రూపాయలు, కనిష్ట ధర 300 రూపాయలుంది. క్వింటాలు 1300తో అమ్ముడుపోయే ఉల్లి అతి తక్కువగా ఉంటుంది. 500, 600 ధరతో కొనుగోలు చేసే ఉల్లి ఎక్కువ. అది కూడా కొనుగోలు చేయడం లేదు. ఉల్లి సాగుకు ఎకరాకు 70,000 వరకు ఖర్చవుతోంది. ఉల్లి 50 క్వింటాల వరకు దిగుబడి వచ్చి ధర క్వింటాలకు 2,000 రూపాయలు పైబడి ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. పంట దిగుబడి తగ్గినా, గిట్టుబాటు ధర లేకపోయినా రైతు నష్టాల పాలు కాక తప్పదు. ప్రస్తుతం ఉల్లి మార్కెట్కు 10,000 క్వింటాళ్లకు పైబడి ఉల్లి వస్తోంది. ఈ నెలాఖరు నాటికి మార్కెట్కు ఉల్లి రాక పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడే ధర పతనమైతే మార్కెట్కు వచ్చే ఉల్లి పెరిగితే ధర పెరగకపోగా మరింత పడిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన రైతుల్లో ఉంది. మహారాష్ట్ర ఉల్లి కర్నూలు మార్కెట్కు వస్తున్న కారణంగా తమకు ధర దక్కడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి బట్టి నా వయసు 32 సార్, దాదాపు అంటే ఒక 15 ఇయర్స్ నుంచి ఉల్లి సాగు చేస్తున్నాను. ఓసారి అట్లా, ఓసారి ఇట్లా, ఎట్టంటే ఎట్లా చేస్తారు. రైతులు ఇంతవరకు పట్టించుకునే నాదులు లేదు. గిట్టుబాటు ధర ఇవ్వాలని గవర్నమెంట్ కోరుతుంది. ఎకరాకి 70,000 ఖర్చు పెట్టినా ఒక ప్యాకెట్ కూడా అడతలేరు. ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి, ఇప్పుడు వాళ్ళకి కూలీలకు ఒకరికి 600-700 కూలి ఉంది. ఇప్పుడు ఇంటి వాళ్ళు ఎమ్మడే వాళ్ళు ఇంటి కట్టొస్తారు కూలీ. ఇప్పుడు ఆ కోత కోసిన కూలీలా మాకు వెళ్ళాలి కదా. ఆడ వచ్చే కూలీలు ఇంటికి కూడా బట్టి తెస్తున్నారు. మాకు 1,00,000 సార్ ఎకరకు 1,00,000 పెట్టినాం. 3 ఎకరాలు పెట్టినాం. ఇంకా 2 ఎకరాలు ఉంది, 1 ఎకరం దాచిపెట్టినాం. ఇంకా నీళ్ళ పడిపోయింది సార్. 3,000 వచ్చారు సార్. 3 ఎకరాలలో 3,000 కట్టేస్తారు. ఇప్పుడు ఒక్క ప్యాకెట్ 100 రూపాయలు ఆడుతున్నారు సార్. మాకేంది. ఉల్లి మార్కెట్ యార్డ్లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ చేపట్టారు. ఉల్లి ధర, అమ్మకాలు, కొనుగోలుపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. ఉల్లి రైతుల నుంచి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు విజిలెన్స్ అధికారులు. మహారాష్ట్ర ఉల్లిని వ్యాపారులు తీసుకొచ్చి కర్నూలు మార్కెట్లో అమ్మకాలపై రైతులు ఫిర్యాదు చేశారు. రైతుల గురించి పట్టించుకునే నాథుడే లేనటువంటి పరిస్థితి. అందుకోసమే ఇప్పటికైనా మార్కెట్ యార్డ్లో జరిగేటువంటి మాయాజాలాన్ని కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కానీ, కలెక్టర్ గారు కానీ జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకొని ఇక్కడ జరిగేటువంటి మోసాలను అరికట్టి, ఆ రకంగా ఎవరైతే వ్యాపారస్తుల సిండికేట్ను అరికట్టి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ఉల్లి కొనుగోలు వేగవంతం చేయడంతో పాటు మహారాష్ట్ర ఉల్లిని నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.